నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్పండి. పూర్వం కౌశాంబి అలాంటి నగరం, కేశవ నగరం అనుకో. నగరానికి ఒక పరమాద్భుతమైన రాజుగారు ఒక ఆయన ఉండేవాడు, అవంతివర్మ. ఆయన చాలా అద్భుతంగా ధర్మం న్యాయం జరిపేవాడట. వాళ్ళ దాంట్లో కంటికి కన్ను పంటికి పన్ను, ఎవడైనా కొడితే వీడితో వాడిని కొట్టించేవాళ్ళు. అదే లెక్క. చాలా ఖచ్చితంగా అమలు జరిగిపోయేది న్యాయం. ఇక నువ్వు నేను తేడా లేదు, పెద్దవాడు చిన్నవాడు లేదు, మనవాడు కాబట్టి ఆశ్రిత పక్షపాతులుగా ఉండటాలు అటువంటివి వాళ్ళ రాజ్యంలో నడిచేవి కాదు. చాలా గట్టిగా ఉండేవాళ్ళు. ధర్మం 4 పాదాలా నడిచేది, చాలా విశేషంగా ఉండేది. ఈ రాజుగారికి ఒక కుమారుడు, వివాహితుడు, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఏమైందట, ఒకసారి ఒక పెద్ద నాగుపాము ప్రవేశించింది సభాభవనంలోకి. ఎక్కడో పుట్టలు చెదిరినాయో ఏదో అయ్యింది, లేదా ఏదో కార్యక్రమం మీద పాము వచ్చింది. వస్తే ఎప్పుడైతే ఈ సభాభవనంలో కనపడిందో అందరూ చెల్లాచెదరుగా సైనికులు వాళ్ళు వీళ్ళు లేచారు. పాముని తరమడానికి కొంతమంది కర్రలు తీశారు. ఈ కుర్చీలు అవి జరిపారు. రాజుగారి పక్కన సింహాసనంలో పక్కన కుర్చీలో కూర్చుని ఉన్న రాజుగారి యువరాజు సర్రును కత్తి దూసి ఆ కుర్చీలన్నీ జరిపాక కుర్చీల పక్క నుంచి దాటిపోతున్నంత పొడుగాటి నాగుపాముని 2 తుండాలుగా కట్ చేసేసాడు. కత్తి పెట్టి కొట్టాడు. సగం తెగిపోయింది నాగు, తోక ఇక్కడ ఉండిపోయింది, పడగ పారిపోయింది. ముందు భాగంతో పారిపోయి ఆ నాగుపాము అలా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారి అంతఃపురానికి ఆనుకొని ఉన్న ఉద్యానవనం అడవి లాంటిది ఒకటి ఉంది. అక్కడ ఒక పుట్ట ఉంది, గోడను అనుకుని. ఆ పుట్టలో ఉంది అతని సంసారం, ఆ నాగు తాలూకు సంసారం. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి కొస ప్రాణంతో తన ఇల్లు చేరిపోయాడు. పుట్టలోకి వెళ్ళిపోయాక చూస్తే ఏముంది, నాగు భార్య వచ్చి అయ్యో అయ్యో ఇట్లా అయిపోయిందంటే, యువరాజు నా దారి నేను పోయేదావాణ్ణి, అందరూ కర్రలతో బెదిరిస్తే యువరాజు కత్తి పెట్టి నన్ను నరికేశాడు, నా చావుకు కారణం వాడే. మహారాజు చాలా అద్భుతమైన వాడు అవంతివర్మ. చాలా న్యాయ సూత్రాన్ని చాలా అద్భుతంగా అమలుపరుస్తాడు. కాబట్టి నువ్వు నా మరణానికి న్యాయం చేకూర్చాలని చెప్పి ఆ నాగు కాస్త మరణించింది. మగవాడు పోయాడు, నాగుపాము చచ్చిపోయాడు. ఈ ఆడ నాగుపాము ఉంది కదా భార్య, గోడును విలపించి ఎలాగైనా తనకి న్యాయం చేకూర్చుకోవాలని భావించి ఆ రోజు రాత్రి అంతఃపురంలో ప్రవేశించి తెల్లవారుతూ ఉండగా యువరాజు మెడకు చుట్టేసిందట. అయ్యో, చుట్టేసేసరికి అందరూ కేకలు పెట్టారు. పాముల వాళ్ళని పిలిచారు, సైనికులు కొట్టడానికి వచ్చారు. ఏం చేయాలో తెలియదు. మెడ చుట్టేసి ఉంటే పామును ఎట్లా తీస్తారు? అక్కడి నుంచి మీరంతా వాళ్ళని వెళ్ళి పిలవద్దు, మహారాజుని పిలవండి, నేను ఆయనతో మాట్లాడాలని ఈ నాగుపాము మానవ భాషలో చెప్పింది. పాము మాట్లాడుతుందని రాజుగారిని పిలుచుకొస్తే రాజు భార్య దీనంగా దుఃఖిస్తూ ఏం చెప్పిందంటే, నా భర్త తన దారిని తను పోతున్నాడు, అసలు ఎవ్వరికీ ఏ హాని తలపెట్టలేదు, దాటి వెళ్ళిపోతున్న నా భర్తని యువరాజు కత్తితోటి ముక్కలుగా నరికేశాడు, నన్ను విధవం చేశాడు, నా పిల్లల్ని తండ్రి లేనివాడిగా చేసేసాడు, నాకు న్యాయం చెయ్యండి. మీ రాజ్యంలో ఉన్నదేంటి, కంటికి కన్ను పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. నేను యువరాజు భార్యని విధవం చేయకూడదా? ఇప్పుడు ఇతను నన్ను విధవం చేశాడు, నాకు న్యాయం చెప్పండి అనేసరికి రాజు అన్నాడు, మేము మామూలుగా నేను ఒక్కడే న్యాయం చెప్పను, న్యాయాధికారులు ఉండాలి ఇక్కడ అని న్యాయాధికారులను పిలిపించారు. 2 న్యాయాధికారులు సరేనన్నారు. కానీ మనకి రాజ్యానికి ఒక్క యువరాజు, ఏం చెయ్యాలో తెలియలే. వాళ్ళలో ఒక ఆయన అన్నాడు, దాందే ఉంది, యువరాజు తన నాగు భార్యని విధవం చేశాడు, యువరాజు భార్యని విధవం చేయొచ్చు, నాగుతోటి ఏమైనా చేయొచ్చు నువ్వని అనేసరికి ఆవిడంది, ఆ పాము అంది, ఆడపాము, ఎంత మాట చెప్తున్నారు మహానుభావ, చనిపోయిన నా భర్త ఎట్లా యువరాణిని విధవం చేస్తాడు? మీరు యువరాజును రక్షించుకోవటానికి ఈ మాటలు చెప్తున్నారు, న్యాయంగా చెప్పండి. మీరు చెప్పేది న్యాయం కాదు. అంతే, చనిపోయిన వాడు ఎట్లా చేస్తాడు? నేను మిగిలాను, నాతోటి చేయించండి ఏదైనా అనేసరికి సరే 2వ న్యాయాధికారి గుడ్లు వీళ్ళకి ఎట్లా వస్తాయి, భయం అనుమానం, ఏం చెప్తే ఏం చేస్తుందో. మెడ చుట్టుకున్నది ఒక్క కాటు అందుకుంటే అది నిజానికి కాటేయచ్చు, కానీ న్యాయంగా అడగడానికి వచ్చింది. కాటు అందుకుంటే చేసేదేం లేదు, రాత్రివేళ కాటేసింది అనుకో వైద్య సహాయం అందక, కానీ అట్లా కాదు, ఇతను చేసింది అన్యాయం, దీన్ని న్యాయం చేయండి అని అడగడానికి వచ్చింది. 2వ న్యాయాధికారి మంచి తెలివైనవాడు. ఆయన అన్నాడు, అమ్మా తప్పకుండా యువరాజు వల్ల నువ్వు విధవయ్యావు, యువరాణి కూడా విధవ కావాల్సిందే,
యువరాజు ప్రాణాలు నువ్వు తీసుకోవాల్సిందే, విధవం చేయవలసిందే యువరాణి నువ్వు. అయితే నీకు ఎంతమంది అమ్మా సంతానం అన్నాడు. రాజు నాగు భార్య తెగ దుఃఖిస్తూ దీనంగా 5 పిల్లలండి నాకు అని. సరే, యువరాణికి కూడా 5 పిల్లలైన ఉన్న విధవం చెయ్యాలి నువ్వు. యువరాణికి 5 సంతానము పుట్టాక వచ్చి కాటేసేయి నువ్వు, మేం కాదనం, ఇదే న్యాయం అని ఒక ఘోషణగా చెప్పారు. నాగు భార్యకి రాజుగారు మాటిస్తున్నారు. యువరాణికి 5 సంతానం కలిగాక ఆమెను విధవం చేసేందుకు నాగు భార్యకి హక్కు రాస్తున్నారు. ఎప్పటికీ యువరాజుకి 2 పిల్లలు. ఎప్పటికి వస్తుంది? ఎప్పటికైనా రావచ్చు. ఆ కాలంలో బర్త్ కంట్రోల్ లేదు కదా. కానీ ఆ తర్వాత పిల్లలు పుట్టాల రాజుగారికి. యువరాజుకి ఏమో పిల్లలు కలగలేదు. రాజుగారు చెప్పి నువ్వు ఎలాగో ఇట్లా ఇక్కడే ఉంటావు కదా, పుట్టలో అంతఃపురపు ఉద్యానవనం పుట్టలోనే ఉంటావు కదా, చూసుకుంటూ ఉండు, మేము కూడా కబురు చేస్తాం. నువ్వు కబురు చేయాలి, 5వ సంతానం పుట్టాక మీరు కబురు చేస్తే నేను వచ్చి యువరాజును కాటందుకుంటాను అని అడిగిందట. ఆ తర్వాత ఎప్పుడు యువరాజు యువరాణి పిల్లలతో కలిసి తిరుగుతూ ఉండేవారు. ఎప్పుడు 2 పిల్లలతోటే కనపడ్డారు, కానీ 3వ పిల్లతోటి కూడా ఆ పాము ఎప్పుడు చూడలేదు. చూసి 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 తన పగ తీరకుండానే పాము ఎప్పుడో వెళ్ళిపోయింది. న్యాయ సూత్రం ఇట్లా అమలు చేశారు. 5 పిల్లల విధవ ఇది. మరి 2 పిల్లల విధవేట పనికి వస్తుంది, 5 పిల్లల విధవే అవ్వాలి కదా యువరాణి. మనుషులు తెలివితేటలు చూపించారు. మనుషులు తెలివితేటలు అంతే కదా రమ్మగారు. అంతే. బాగుంది. అది కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.